అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 2వ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారంలో చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందిన నిరుద్యోగులకు శుభవార్తలు అందిన ఆప్తుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన ఆర్థికంగా కొంత మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు తొలగిన సంతానం విద్యాపరంగా మరింత ఆనందం ఏర్పడుతుంది. వ్యాపారంలో భాగస్వామితో వివాదాలు తొలగిన కుటుంబ పెద్దల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను చోటు చేసుకుంటారు. వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో తొందరపాటి నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగిన సమయానికి పూర్తి చేస్తారు. ధనాదాయం బాగుంటుంది. విద్యార్థులకు నూతన విద్యలపై ఆసక్తి ఏర్పడుతుంది. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగన కీలక విషయాలలో రాణిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. వృధా ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేస్తారు. ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు. గతంలో కంటే మంచి కాలం అనే చెప్పవచ్చు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుతో ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. మీ వలన కొందరికి మేలు చేకూరుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురి కావద్దు. శుభయోగాలు ఏర్పడిన ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో లక్ష్యాలను చేరుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. సౌభాగ్య సిద్ధి కలదు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గిట్టిన వారు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. అదృష్ట యోగం ఏర్పడుతుంది. కోరికలు నెరవేరడం మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడడం ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. అలసట చెందకుండా చూసుకుంటారు. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. వ్యాపార లాభాలు ఏర్పడిన ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. వివాదాలలో తలదూర్చవద్దు. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. సున్నితంగా వ్యవహరిస్తారు. మనో ఉల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాతావరణం ఆనందంగా ఉంటుంది. శుభ ఫలితాలు వెలువడిన శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి కలదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును. అవసరానికి ధనం లభిస్తుంది. మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తుంది.
సాధిస్తాయి. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన ప్రయాణాలకు అనుకూలిస్తాయి. తరచూ నిర్ణయాలు మార్చుకున్నా జాగ్రత్త వహిస్తారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన గౌరవప్రదమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. మనోబలంతో చేపట్టే పనులు విజయాన్ని అందిస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం వెలువడుతుంది. కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఖర్చులను నియంత్రిస్తారు. ప్రయత్న కార్యసిద్ధి కలదు. శారీరక శ్రమ తగ్గుతుంది. చేయని పొరపాటుకు నిందపడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. సమయానుకూలంగా ముందుకు సాగాలి. లక్ష్యం నెరవేరుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు. మీలోని విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ఒక వార్తను వింటారు. అనారోగ్య సమస్యలు తొలగిన అధికారులతో జాగ్రత్త వహిస్తారు. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. అందరినీ సంభావనతో చూస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన మీ యొక్క రంగాలలో విజయసిద్ధి ఏర్పడుతుంది. ఒక విషయంలో సంతోషం ఏర్పడుతుంది. ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కీర్తిని గడిస్తారు. తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.